కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకైతే ఒక మంచి ఇల్లునైతే నేను ఈరోజు చూపించబోతున్నాను. చూస్తున్నారు కదా మీరు. సుమారుగా 50 లక్షల రూపాయలతో అయితే ఈ ఇల్లు కట్టడం జరిగింది. మరి ఈ గృహానికి సంబంధించి ఎలాంటి మెటీరియల్ వాడారు, ఎంత చక్కగా ఉంది, లోపల ఎలాంటి బెడ్రూమ్స్ ఉన్నాయి ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా మీకైతే నేను చూపించబోతున్నాను. కావున మీరైతే ఈ వీడియో పూర్తిగా చూడండి. అసలు ఈ ఇల్లు, ఈ నూతన ఇల్లు ఎలా ఉందో చెప్పండి. ఖచ్చితంగా కామెంట్ కూడా చేయగలరు. ఒకసారి ఈ వీడియో చూడండి, లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. మనం మొత్తానికి ఇంట్లోకి అయితే వెళ్తున్నాం. తమ్ముడు మనకి ఇల్లు మొత్తం కూడా ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూపిస్తాడు. మరి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. పద తమ్ముడు, వెళ్దాం పద. ఇది ముఖద్వారంలో మనం గేట్లు తీసుకుని అయితే లోపలికి వెళ్ళాలి. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే ఒక వరండా అయితే ఉంది. సుమారుగా 12-13 అడుగులు అయితే మనకైతే కనిపిస్తుంది. పక్కనే అయితే పైకి వెళ్ళడానికి అయితే మనకి మెట్లు కూడా చాలా చక్కగా ఉన్నాయి. అలానే చూడటానికి చాలా అందంగా ఉన్నాయి. ఎక్కడానికి కూడా చాలా విశాలంగా ఉన్నాయి. ఇక మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మనకు ముందుగా కనిపించేది ముఖద్వారానికి సంబంధించి తలుపు కానీ అలానే దారబంధం కానీ. ఇది కూడా చూడండి, చాలా వరకు చాలా చక్కగా ఉంది. ఇది కూడా ఓకే. ఇది మనకు కనిపిస్తున్న ఇల్లు అయితే మనకి చాలా వరకు ఇది హాలు. ఇది కూడా సుమారు చూసుకుంటే చాలా పెద్దగా ఉంది హాల్ అయితే. ఇక్కడ టీవీ వస్తుంది. ఇక్కడ టీవీకి సంబంధించి చూడండి ఎంత చక్కగా ఉందో మనం చూడటానికి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా అయితే చక్కగా మన ఇంటిని డెకరేషన్ చేసుకుంటామో అలానే ఈ ఇంటి వ్యక్తి అయినా కూడా, ఈ ఇంటి అయినా కూడా చాలా చక్కగా తయారు చేశారు. తర్వాత మనం దీంట్లో నుంచి కిచెన్లోకి వెళ్దాం. అసలు ఇది కిచెన్ అని కూడా చెప్పకూడదు, దానికి మించింది అసలు ఇది కిచెన్ అయితే. ఎందుకంటే చాలా పెద్దది. మన అంటే ఒక సగటు మనిషి ఉండే వ్యక్తి ఎలా ఉంటాడో అంతకు మించి అయితే మనకి అయితే ఉంది. మీకు చూడండి, చాలా దగ్గరగా చూపిస్తాను కిచెన్ అంతా కూడా. మహిళలకైతే ఇది చాలా సున్నితంగా ఉంది. అలానే చాలా వరకు సంతోషకరంగా ఉందని చెప్పుకోవచ్చు. అలానే చాలా విశాలంగా ఉంది కూడా చెప్పుకోవచ్చు. ఇదైతే దేవుడి గుడి అని చెప్పుకోవచ్చు. ఇది దేవుడి సంబంధించిన ఒక చిన్నపాటి ఒక అలమరాగా తయారు చేశారు దీన్ని. ఇక దీని నుంచి బ్యాక్ సైడ్ వస్తుంది మనకి. తర్వాత ఈ బ్యాక్ సైడ్కి పోయే ముందు మనం ఇంకో గది ఉంది, ఆ గది కూడా చూద్దాం. దీంట్లో నుంచి ఈ పైన చూడండి డెకరేషన్ ఎలా మొత్తం కూడా ఎలా తయారు చేసింది. అంతా ఈ పీవీసీ వర్క్ అయితే చాలా బాగా చేశారు. ఇది ఒక బెడ్రూమ్, ఇది మొదటి బెడ్రూమ్. లోపలికి వెళ్తున్నాం మనం. ఇది కూడా చాలా చక్కగా ఉంది. ఇది బాత్రూమ్ లెట్రూమ్ అటాచ్డ్. అంటే ఇంకా మొత్తం బిగించలేదు, వస్తువులే తీసుకొచ్చారు. ఇక్కడ 2 బీరువాలు ఇచ్చారు. పైన మొత్తం కూడా అలమార్లు ఇవ్వడం జరిగింది. ఒక 15 ఫీట్లు ఉండొచ్చు, నాకు తెలిసి 15 అడుగుల పైనే ఉంది ఎడల్పు అయితే. ఇక రెండో గదిలోకి వెళ్దాం. ఈ గదికి అయితే మనకి ముందు ఇచ్చాడు, లోపల అటాచ్డ్ ఇవ్వకుండా ముందు అయితే ఇవ్వడం జరిగింది. ఈ లెట్రూమ్ బాత్రూమ్ అయితే ఇవి కూడా ఇంకా బిగించలేదు. ఇక రెండో గదిలోకి వెళ్తున్నాం మనం ఇప్పుడైతే. వావ్, చాలా బాగుంది. ఇక్కడ మనకి 2 బీరువాలు ఇవ్వడం జరిగింది, పైన అలమారాలు కూడా ఇవ్వడం జరిగింది. పక్కన మనకి ఒక కిరీటి కూడా వచ్చింది. చాలా చక్కగా ఉంచండి. వ్యూ కూడా చాలా బాగుంది. మన కొండ అమ్మటే ఉంటుంది. పొద్దున్నే లేవగానే మనం చూసుకోవడం కూడా ఒక సినిమాలో ఎలా అయితే ఒక లొకేషన్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. చాలా చక్కగా ఉంది ఈ గది అయితే. ఇక మనం బయటికి వెళ్తాం. ఈ గదిలో నుంచి కిచెన్లో నుంచి బయటికి వెళ్తాం. బయటికి వెళ్తే ఇక్కడ మనకు వచ్చేసరికి పక్కనే మళ్ళీ ఒక బాత్రూమ్ లెట్రూమ్ ఇవ్వడం జరిగింది. పక్కన ప్రహరీ కూడా కట్టారు. ఇక చూడండి,
దీని పక్కనే మనకి చూసుకుంటే బోర్ కూడా వేయడం జరిగింది. ఎన్ని సెంట్లు మొత్తం స్థలం ఇది? 3.5 సెంట్లు కట్టారు. ఇది మనకి పక్కనే ఉన్న ఇంకొక మరో పక్క చిన్న అంటే మన దారి కూడా వదిలిపెట్టారు. అంటే మొత్తం నడవచ్చు చుట్టూరు కూడా, ఒక బాత్రూమ్ దగ్గర తప్ప మొత్తం కూడా చుట్టూరు నడవచ్చు మనం. అయితే చాలా బాగుంది ఇది హౌస్. అయితే మనం పైకి వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం. ఎంత ఇల్లు దీని రేట్ అయితే ఇప్పుడు 45 లక్షలు చెప్తున్నారు. మళ్ళీ మనకి ఇంకో పోర్షన్ కూడా, అంటే 2 పోర్షన్లు వేసుకోవచ్చు మళ్ళీ ఇల్లు. ఎవరికన్నా ఇల్లు కావాల్సిన వాళ్ళు అయితే ఖచ్చితంగా చూడండి, చాలా చక్కగా ఉంది. అడవి పక్కనే, అంటే మరీ దగ్గరే కాదు, కొద్దిగా దూరమైనా సరే ఒక 10 ఎకరాల బిట్లో ఇది వెంచర్ వేసింది. దాంట్లో అయితే రోడ్డు ప్రధాన రహదారికి ఇది చూడండి, ప్రధాన రహదారికి పక్కనే ఉంటుంది. ఇది గుంటూరు హైదరాబాద్ రోడ్డు పక్కనే ఉంటుంది. అలానే మన కొండ ప్రాంతానికి కూడా దగ్గరగా ఉంటుంది. చాలా చక్కగా ఉంది. ఎవరికైనా ఇల్లు కావాల్సిన వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ కాంటాక్ట్ నెంబర్ పెడతాం, సంప్రదించగలరు. అలానే ఇక్కడ వెంచర్ కూడా వేశారంట. ఈ వెంచర్లో కూడా ప్లాట్లు కూడా ఉన్నాయి. మన తమ్ముడు శ్రీనివాస్ అయితే ప్లాట్ వ్యాపారం కూడా చేస్తున్నాడు కాబట్టి ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా ఈ ప్రదేశం బాగుంది, చక్కగా ఉంది అనుకునే వాళ్ళు కొనుక్కోవచ్చు. ఇది రాజుపాలెం మండలం, సత్తెనపల్లి నియోజకవర్గం, పల్నాడు జిల్లా. కాబట్టి ఎవరికైనా కావాల్సిన వాళ్ళు అయితే ఖచ్చితంగా మనకి తమ్ముడిని సంప్రదిస్తే నెంబర్ పెడతాను, మీరు సంప్రదించవచ్చు.